డాక్టర్ అలపాటి రవీంద్రనాథ్ కళావతి సేవలు చిరస్మరణీయమని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయంలో సోమవారం రాత్రి అలపాటి రవీంద్రనాథ్ కళావతి సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సంఘ సేవకురాలు కూరపాటి లక్ష్మీ నిత్య కళ్యాణానికి అలపాటి కళావతి పురస్కారం ముఖ్య అతిథి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రదానం చేశారు. తెనాల్లో 1940 దశకంలో జ్యోతి రేరాని కినిమా వంటి ప్రసిద్ధ పత్రికల్ని డాక్టర్ రవీంద్రనాథ్ నడిపినట్లు గుర్తు చేశారు. ముద్రణ రంగంలో అధునాతన టెక్నాలజీ చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వీరి స్మారకార్థం అలపాటి కళావతి పేరున ఏర్పాటు చేసిన పురస్కారాన్ని సంఘ సేవకురాలు కూరపాటి లక్ష్మీ నిత్య కళ్యాణానికి బహుకరించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాపీఠ అధ్యక్షులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, పావులూరి శ్రీనివాసరావు, ఈఎల్వి అప్పారావు, వెంపటి సత్యనారాయణ, పి వాసు, ఓంకార్ ప్రసాద్, మోప సత్యనారాయణ, లక్కరాజు సాయి, గ్రంథాలయ అధికారి కె పూర్ణచంద్రరావు, రికార్డ్ అసిస్టెంట్ ఎస్ లావణ్యసుధ, పద్మావతి, మానవతా సంస్థ సభ్యులు దయానంద, మహర్షి ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నాడో, అతనికి మన అవసరం ఉందో ఏ విచక్షణ లేకుండా అతనికి సహాయం అందించడమే సేవ. చాలా సంఘటనలు ఉంటాయండి. సేవ చేసే వాళ్ళకి ఏమీ పట్టదన్నమాట. అంతే, ఇంకా సేవలో నిమగ్నమైపోయి ఉంటారు. ఒకసారి మా వారు ఆర్య సమాజానికి యజ్ఞం కోసం వెళ్తున్నారు. దారిలో ఒక అమ్మాయికి సరిగ్గా మైండ్ లేదట, కాలంలో పడిపోయింది. ఆ అమ్మాయి కేకలు వేస్తుంటే ఆ దారిలో ఎంతమందో వెళ్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా స్పందించి సహాయం వెళ్ళలేదన్నమాట. అప్పుడు మీరు వెళ్ళి అమ్మాయిని బయటికి లాగేసి వాళ్ళ నలుగురిని పిలిచి వాళ్ళకి అప్పగించడం జరిగింది. సమాజానికి వెళ్ళకుండా ఇంటికి వచ్చారనమాట. అంటే బట్టలు అశుభ్రంగా ఏంటండి అంటే, ఇలా అమ్మాయి పడిపోతే అమ్మాయిని బయటికి తీసి వచ్చాను అన్నారు. చాలా సంతోషం అనిపించిందండి. ప్రత్యక్షంగా వాళ్ళందరికీ కూడా చూపించి ఈరోజు ఆశ్రమంలో ఎవ్వరూ అలాంటి విమర్శలు చేయరండి. కాబట్టి మూఢనమ్మకాలని గుడ్డిగా అనుసరించకూడదు. మనం దాన్ని రూపుమాపాలి. వాళ్ళే కదండి సల్ల సంస్కర్తలు. కాబట్టి మన ముందు కనిపించే దురాచారాల్ని గుడ్డిగా అనుసరిస్తే మనం సమాజంలో